నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో జరుగుతున్న ఈ చర్చలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరయ్యారు. సీజేపీ తరపున చర్చలకు సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర మంత్రులు సీజేపీ మధ్య చర్చలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, చర్చలకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సీజేపీ ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సోమవారం నాడు చోటు చేసుకున్నటువంటి ఘటనలు, ఆ తర్వాత పరిణామాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉన్నంత వరకు సీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాన్ని ఒక కొలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే తొలి దఫాగా సోమవారం నాడు చర్చలు జరిపినటువంటి సీజేపీతో చర్చలు జరిపినటువంటి జేపీ నడ్డాని ఈ రోజు కూడా సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సోమవారం నాడు ఇచ్చినటువంటి ప్రతిపాదనల్లో 3 ప్రతిపాదనల్లో ఇప్పటికే సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్ష ఉపసంహరించుకోవడంతో ప్రధానంగా 2 డిమాండ్లపై, ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందేనని, 2 ఈ నీట్ రద్దు కావడం కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పి ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటుగా ఇప్పుడు సోమవారం జరిగినటువంటి లాఠీ చార్జీలు, బాష్పవాయు గోళాలు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ జవాన్లు పెల్లెట్ గన్స్ ఉపయోగించి పలువురు విద్యార్థులు గాయపడటానికి కారణమయ్యారు కాబట్టి వారికి సంబంధించినటువంటి విషయం పైన సిఆర్పీఎఫ్ బలగాలు ఉపయోగించినటువంటి పెల్లెట్ గన్స్ వ్యవహారం పైన విచారణ జరిపి తగిన శిక్ష, బాధ్యులైనటువంటి వారికి శిక్ష విధించాలనేటువంటి పలు డిమాండ్లను ఇప్పుడు జేపీ నడ్డా ముందు పెడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దాదాపు 40 నిమిషాల నుంచి ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ 40 నిమిషాలకు పైగా సాగుతున్నటువంటి చర్చల్లో ఒకవైపు ప్రభుత్వం తమ వైపు నుంచి చేపడుతున్నటువంటి, అదేవిధంగా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో కీలకంగా చర్చించి ముందుకు తీసుకురాబోయేటువంటి పరీక్షల లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో ముసాయిదా బిల్లుకు తాము రూపకల్పన చేస్తున్నామని, పార్లమెంట్ లో దానిపై చర్చించి చట్టరూపం కల్పించడానికి సిద్ధమవుతున్నట్లుగా, ఇందుకు ఏ పేపర్ అయినా దేశంలో ఏ ఒక్క పేపర్ లీక్ అయినా అందుకు సంబంధించినటువంటి బాధ్యులకు కఠినమైనటువంటి శిక్షలు విధించేలా చట్టాన్ని రూపకల్పన చేస్తున్నట్లుగా సీజేపీ ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగానే నిన్న రాత్రి విద్యాశాఖ కార్యదర్శిని మార్చామని, మరొక సీనియర్ అధికారి ఆ స్థానంలోకి వచ్చారని, దాంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అన్ని చర్యలు తీసుకుంటోందని, నీటికి సంబంధించి ఇప్పటికే పరీక్ష పూర్తయిన తదుపరి కౌన్సిలింగ్ పైన ఈ ఆందోళన ప్రభావం ఉండకూడదు కాబట్టి ఆందోళన విరమించుకుంటే తదుపరి కార్యక్రమాలు తాము చేసి చూపిస్తామని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇరువురి మధ్య ప్రస్తుతం చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి 12:30 గంటలకే కాన్స్టిట్యూషన్ క్లబ్ కు ఇరువురు, అంటే ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, అటు సీజేపీ ప్రతినిధులు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కొంత ఆలస్యంగా కాన్స్టిట్యూషన్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి మరొక నివాస ప్రాంగణం నుంచి ఇరువురు చేరుకొని ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్ లోనే ప్రస్తుతం ఇరువురు ప్రతినిధులు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు సీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చర్చలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు అరుణ్.